నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పలంనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. తిరుమల తరహాలో కాణిపాకం ఆలయంలో నిత్య అన్నదాన పథకం ప్రారంభించారు. ఒక్కరోజు నిత్య అన్నదాన పథకానికి విరాళం అందజేస్తే దాతల పేరు మీదుగా కాణిపాక దేవస్థానం అన్నదానం వితరణ చేయనుంది. బైరెడ్డిపల్లి మండలంలో ఆదివారం జరిగిన అమ్మవారి పూజలలో పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని తీర్థం గ్రామంలో 3 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే శ్రీ ధనకోటి గంగమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. పలంనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలంనేరు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలోని టవర్ క్లాక్ వద్దనున్న క్యాంటీన్ ఎదుట భారీ కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమరనాథ్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. యావత్ తెలుగు జాతి ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ రోజు ఈ రోజు. ఎందుకంటే మన నవ్యాంధ్ర నిర్మాత, పాలనా దక్షకుడు ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా మలుచుకొని కొండలు ఉన్నటువంటి కూడా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత, సైబరాబాద్ సృష్టికర్త, అదేవిధంగా నవ్యాంధ్ర విభజిత నవ్యాంధ్రలో అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలో ఈ రోజు పలంనేరు నియోజకవర్గంలో మా ప్రియతమ నేత, మాజీ మంత్రివర్యులు, పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఎక్కడైతే తెలుగువాడు గాయపడ్డాడో అక్కడే కూడా తలెత్తుకునే విధంగా మొన్న ఆయన జైల్లో పోయినప్పుడు చూసినాము. ప్రపంచ దేశాలంతా నివ్వెరపోయినాయి, అయ్యో నాయుడు గారంటే ఇలాంటి వారు అని. ఆయనకు అమరన్న గారే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, 75 కాదు ఇంకా 25 ఏళ్ళు కూడా ఆయన నవ యువకుడుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వారికి, పేదవాడికి ఒకటి దండం పెట్టాలని ఎన్టీఆర్ గారిని ఇంకా నేర్చుకున్న ఆ శిష్యుడు ఈ రోజు నవ యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరాల్లో ఉండాలని మేమంతా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు. ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం 75 సంవత్సరంలో పడిందనమాట. అంటే 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 75 సంవత్సరంలో ఆయన పుట్టాడు, ఆయన అనమాట. కాబట్టి ఆయన ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన సేవలు ఎంతో ఉంది. తెలుగు వారికి కానీ, అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఆ దేవదేవుడు అన్ని విధాలా ఆశీర్వదించి ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన 28వ సంవత్సరంలోనే, తనకు ఏజ్ 28 సంవత్సరంలోనే ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరంలో ఇరు రాష్ట్రాలకి కలిపి ఎలక్షన్ జరిగితే ఆయన సీఎంగా, ఇరు రాష్ట్రాలకి సీఎంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. అలాంటి ఆయన
అక్కడ హైదరాబాద్ సైబరాబాద్గా నిర్మించి ఎంతో ఎలక్ట్రికల్ ఐటీ సెక్టార్ని ఎంతో ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు బిల్ గేట్స్ను కానీ అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని ఎంతో ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన అమరావతి కూడా అదే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలని, ఆయన అవసరం ఎంతైనా ఈ తెలుగు రాష్ట్రానికి ఉందని, ముందు జరిగినటువంటి 5 ఏళ్లలో ఎంతో అరాచకాలు అన్ని జరిగిపోయి ఈ రాష్ట్రము ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందన్నమాట. దానంతా ముందుకు తీసుకురావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆయన ఇంకా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కానీ అందరూ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చడానికి అన్ని విధాలా సహాయపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం. నిత్య యవ్వనుడు, కృషి వలయుడు, అపర భగీరథుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అభివృద్ధికి మరియు యువకులు రేపు రాబో తరాల్లో రాబో రోజుల్లో ఏ విధంగా ఒక దృఢ నిశ్చయంతో దృఢమైన సంకల్పంతో ఏ విధంగా మనం రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి భావి తరాల భవిష్యత్తు కోసం అయితేనేమి ఏ విధంగా మనం శ్రమించి ఎదగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారే నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు కాదు, ఆయనకు భగవంతుడు ఎల్లవేళ మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంతో అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలో ప్రీతమ నాయకులు అమరన్న గారికి కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు అమర్నాథ్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళల తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఇదే విధంగా ఆయన ఆరోగ్యాలతో 1000 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందిస్తూ అందరితో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మా అందరితో కూడా సంతోషంగా జీవించాలని మరొకసారి ఆరోగ్యాలతో ఆయన సుఖంగా జీవిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని ప్రార్థిస్తూ మహిళల తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా మహిళల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. జై జై బాబు, జై జై బాబు, ప్లేట్ ఇచ్చే జై బాబు, ప్లేట్ ఇచ్చే జై జై బాబు, జై బాబు, జై జై బాబు. DJ Mahesh Media.
నిత్య అన్నదాన పథకానికి విరాళం అందజేస్తే దాతల పేరు మీదుగా అన్నదాన వితరణను కాణిపాక దేవస్థానం చేయనుంది. కాణిపాక దేవస్థాన చరిత్రలో మొదటిసారి ఒక్కరోజు నిత్య అన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. సీఎం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని కాణిపాక దేవస్థానంలో భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఒక్కరోజు నిత్య అన్నదానంకు 1,01,123 విరాళంను ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు అందించారు. మండలంలోని తీర్థం గ్రామంలో 3 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే శ్రీ దనకోటి గంగమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతరకు హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని వేడుకున్నారు. అదేవిధంగా పెద్ద చల్లారిగుంట పంచాయతీ పరిధిలోని శ్రీ కామిదొడ్డి గంగమ్మ జాతర సైతం కన్నుల పండుగగా సాగింది. మండల టీడీపీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి చల్లని చూపు మనపై ఉండాలని ఆకాంక్షించారు. తరువాయి